Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. యుద్ధం ఎఫెక్ట్ పెట్రోల్పై కూడా పడింది. ప్రస్తుతం ఒక్కసారి చూపిస్తే ఎక్స్ట్రా ప్రీమియం 95కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లీటరు ₹118.45 అంటే ఒక్క రోజులోనే దాదాపు ₹2.35 పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీని ఎఫెక్టు రాబోయే రోజుల్లో పెట్రోల్ పైన కూడా వస్తుందంటూ కూడా చెప్తున్నా. ప్రస్తుతం పెట్రోల్ లీటరు ₹109.21 ఉంది. అయితే ఇది పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ కంపెనీలు మొత్తం కూడా ఒకప్పుడు ఏదైతే బంకుల యజమానులకు క్రెడిట్ ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం క్రెడిట్ ఇవ్వట్లేదు. ఎవరైతే బంకుల యజమానులు డబ్బులు కడతారో వాళ్ళకు మాత్రమే లోడ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఐఓసీ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్, మొత్తం చూసిన అంతే ప్రస్తుతం ఏదైతే ఎక్స్ట్రా ప్రీమియం 95కి సంబంధించి పెరిగినటువంటి పరిస్థితి, అది ఏ విధంగా ఉంది సార్ ప్రైస్? యాక్చువల్గా 2 days బ్యాక్ మొన్న నైట్ నుంచి ఓన్లీ ప్రీమియం పెట్రోల్, అంటే దాన్ని ఐఓసీలో ఎక్స్ట్రా ప్రీమియం 95 అని అంటారు. 95 అంటే ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ పెట్రోల్, ఆక్టేన్ నెంబర్ అంటారు. ఓన్లీ ఆ ఎక్స్ట్రా ప్రీమియం మాత్రమే ఒక ₹2 చిల్లర పెంచారు, ₹2.18. సో మిగిలిన నార్మల్ పెట్రోల్ కానీ నార్మల్ డీజిల్ కానీ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉన్నాయి. సో మొన్నటిదాకా ఏంటంటే మనకి ఈ గల్ఫ్ వార్ పేరు మీద ప్రపంచ దేశాల్లో అందరూ కూడా 20% 30% రేట్లు పెంచారు. ఒక భారతదేశం మాత్రమే ఎటువంటి ప్రైస్ హైక్ లేకుండా అట్లా మెయింటైన్ చేస్తున్నారు, చాలా గొప్ప విషయం అని చెప్పి అన్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది మాట కూడా వాస్తవమే. కానీ మనకు తెలియకుండా ఇంటర్నల్గా ఏదో జరగబట్టే వాళ్ళు మనకి 2 రోజుల క్రితం ఈ ఎక్స్ట్రా ప్రీమియం మీద ₹2 చిల్లర పెంచడం, అలాగే ఈ డొమెస్టిక్ బల్క్ కన్స్యూమర్స్ అంటే రైల్వేస్ కానీ ఆర్టీసీకి కానీ వీళ్ళకి ఓవర్ నైట్ ₹22 పెంచారు. ₹22 పెంచడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా మనకి రేట్లు పెంచే పరిస్థితే లేదు అన్నప్పుడు మనకు సఫిషియెంట్ స్టాక్ ఉంది అని చెప్పుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు దాకా. ఆ మాట నిజమైతే ఇంత నైట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి అలా ₹22 పెంచడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోవాలి. సో ఇది జరిగిన సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నార్మల్ పెట్రోల్ డీజిల్ కూడా పెంచే అవకాశమే ఉందే తప్ప నార్మల్ స్టెబిలైజ్గా ఉండే ఛాన్స్ లేదు. ఈ రేట్లు పెరగటం అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలే తప్ప స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కాదన్నమాట. సో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి రేట్లు ఎంత ఉండాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న టైము, 5 రాష్ట్రాలకి మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల వాళ్ళకి ఈ రేట్లు పెంచాలి అనే ఆలోచన అయితే లేదు నార్మల్ కన్స్యూమర్స్కి భారం పడేట్టు. రేపు మే 4 తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇక అప్పుడు పెంచే అవకాశం అయితే షూర్గా కనపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఇది కాకుండా పెట్రోల్ బంకులో కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని ఊర్లో కానీ మనం న్యూస్ చూస్తున్నాం, ఏదో నో స్టాక్ బోర్డు పెడతాను కానీ బార్లు తీరి చాలామంది కన్స్యూమర్స్ ఇబ్బంది పడుతున్నారని. అవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అంతకుముందు ఎట్లా అంటే 5 రోజులు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు డీలర్స్కి, వాళ్ళు తీసుకున్న లోడు మన 5 రోజుల లోపుగా వాళ్ళకి కడితే సరిపోతుంది. అది సడన్గా మన 16, 17 తారీఖుల్లో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నైట్ అది ఓవరాల్గా వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంటేషన్ ఓవరాల్గా చెప్పి ఇట్లా మీకు అప్పులు ఆపేస్తున్నాం, మీకున్న అప్పు అవుట్ స్టాండింగ్ మొత్తం కట్టండి, ఇక్కడ నుంచి మీకు లోడ్ ఇవ్వాలంటే క్యాష్ అండ్ క్యారీయే, మొత్తం అకౌంట్లో డబ్బులు వేస్తేనే మీకు లోడ్ రిలీజ్ అయ్యిద్ది అని గంటాపదంగా చెప్పేసరికి చాలామంది డీలర్స్ రకంగా చెప్పాలంటే హ్యాండ్సప్. ఎందుకంటే 3 వంతులు డీలర్సు 100కి 75-80% మంది కేవలం ఐఓసీ కంపెనీ వాళ్ళు ఇచ్చే అప్పుల మీదే పెట్రోల్ బంకులు రన్ చేస్తున్నారు. అట్లా అలవాటు పడిపోయారు. వాళ్ళు అప్పులు ఇచ్చేది వీళ్ళని ఉద్ధరించడం కోసం కాదు, వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా వేరేది ఉంది. వాళ్ళు సేల్స్ పెంచుకోవడం కోసం అప్పులు ఇచ్చి ఈ పెట్రోల్ బంకులలో కస్టమర్స్కి వీళ్ళ చేత ఇండైరెక్ట్గా అప్పులు ఎక్కువ ఇచ్చి సేల్ పెంచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు నైట్ అప్పులు ఆపారు ఐఓసీ కంపెనీ వాళ్ళు డీలర్స్కి. మరి డీలర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి కస్టమర్స్ నుంచి రావాల్సిన అవుట్ స్టాండింగ్ ఐఓసీఎల్ లాగా వాళ్ళు నైట్ కట్టరు కదా.
సో లోడుకి అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రైతులు ప్రస్తుతం టైట్ అయిందనే నెపంతోనే మొత్తం ఇదంతా క్రెడిట్ కట్ చేశారా లేకపోతే ఎట్లా? కరెక్ట్. అది యాక్చువల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే ఓఎంసీస్ వాళ్ళు ఫెయిర్గా ఉన్న విషయం చెప్పకుండా దాటేస్తూ వాళ్ళు హిడెన్ ఎజెండా ఏదో ఉంది. వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మాకు ప్రజెంట్ 1 లీటర్ పెట్రోల్కి 35 రూపాయల నుంచి 40 రూపాయలు లాస్ అవుతుంది ఈ రేట్లు అమ్మటం వల్ల అనేది సుజాయిగా ఇంటర్నల్గా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది పక్కాగా. అంటే ఏంటి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళకి ఈ రేట్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ అమ్మటం, పరిగెత్తుకొని అమ్మటం అవసరం లేదు, జాయిగా అమ్ముదాం. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకి 4,500 కోట్ల దాకా ఇప్పుడు దాకా అప్పించున్నారు డీలర్స్కి. 4,500 కోట్లు 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి, డీలర్స్కి. సో అంత అప్పులు ఇచ్చి మనం ఈ టైంలో అంత ఫాస్ట్గా సేల్ ఎందుకు చేయాలి అనే పాలసీలో వాళ్ళు సేలు తగ్గించుకోవడం కోసం ఒక రకంగా చెప్పాలంటే అప్పులు ఆపేశారు. ఆ తర్వాత క్యాష్ అండ్ క్యారీ అన్నారు. ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ కూడా అందరు డీలర్సు ఐఓసీ కంపెనీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసినా కానీ రేషనింగ్ అనే కాన్సెప్ట్ కొత్తగా మొదలెట్టారు. రేషనింగ్ అంటే మనం 20 కేజీలు అడిగాం అనుకోండి, 10 కేజీలు తీసుకోండి, లేదా 10 కేజీలు అడిగితే 5 కేజీలు తీసుకోండి, మీ పంపు డ్రై అవ్వకుండా జాగ్రత్త పడండి అన్నట్టుగా కోతలు విధిస్తూ, అది కూడా అంత ఇండైరెక్ట్గానే, డైరెక్ట్గా ఏం చెప్పరు, మాకి బై పేపర్ ఏం చెప్పరు అనమాట. సో మీ తరపునే ఉన్నాం అన్నట్టుగానే ఉంటారు, కానీ ఆర్టిఫిషియల్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. దట్ మచ్ ఇస్ షూర్, గ్యారంటీ. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో కొంతమంది తెలియక సామాన్యులు కస్టమర్లు ఏదో స్టాక్ అయిపోయిద్దామని చెప్పి అక్కడెక్కడ రోమర్స్ తిని బొంకు మీదకి బారులు తీరి నుంచోవడం, ఆ పరిస్థితి చేస్తున్నారు. కానీ అంత పరిస్థితి అయితే రాదు. మన గవర్నమెంట్ దగ్గర ఇంతకుముందులాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 రోజులు 4 రోజులు స్టాకే ఉండేది మన దగ్గర. కానీ ఇప్పుడు డైలీ కన్జంప్షన్ చూసుకుంటే ఆ కన్జంప్షన్ ప్రకారం ఒక 85 రోజులు 85 డేస్ స్టాక్ మన దగ్గర ఉంది. సో ఎటువంటి వారు సిచ్యువేషన్ ఉన్నా మనకి సప్లై అయితే ప్రాబ్లం ఉండదు. మన దగ్గర మనం డెవలప్ చేసుకున్నాం అంతవరకు గ్యారంటీ. మన బయట నుంచి రావడం కూడా రష్యా నుంచి కానీ ఇరాన్ కంట్రీస్ నుంచి కానీ క్రూడ్ ఆయిల్ రావటం ఆగలేదు. అది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేని విషయం, ఎప్పుడో తెప్పించుకున్న ఇది కదా, ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోయింది. 65-70 రూపాయల నుంచి ఇప్పుడు 120 దాకా వెళ్ళిపోయింది బ్యారెల్. సో ఆ రేట్లో ఈ పాత రేటుకి అమ్మటం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓఎంసీస్, ఇది ఐఓసీ కానీ బీపీసీ కానీ హెచ్పిసిఎల్ కానీ వాళ్ళు ఇన్ఫార్మల్గా చెప్తానే ఉన్నారు, బయట లీక్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఏమని, నాకు 35 రూపాయలు 40 రూపాయలు లాస్ వస్తుంది మాకు ఈ రేట్లో అమ్మటం అని. ఓ పక్కనేమో ఇది సిచ్యువేషన్, ఇంకో పక్కనేమో 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ జరిగే టైంలో ఏమో రేటు పెంచితేనేమో వాళ్ళకి ఓటు బ్యాంకు, అది జరగని పని. సో అందుకని రాబోయే రోజుల్లో అంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం ఎక్స్ట్రా ప్రీమియం అంత వచ్చింది, నెక్స్ట్ దీనిపైన పెట్రోల్ పైన కూడా డీజిల్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం డెఫినెట్గా మనకి సిగ్నల్ ఇచ్చారు 2 డేస్ బ్యాక్. ఎక్స్ట్రా ప్రీమియంకి 2 రూపాయల చిల్లర పెంచుతున్నాం అనే పేరు మీద మనకు ఒక సిగ్నల్ పాస్ చేశారు. ఏమని, బీ ప్రిపేర్డ్, ఫ్యూచర్లో నార్మల్ పెట్రోల్ డీజిల్ కూడా రేటు పెరిగిద్ది షూర్గా. ఎందుకంటే 22 రూపాయలు కన్జ్యూమర్ బల్క్ కన్జ్యూమర్స్ ఆర్టీసీ రైల్వేస్ లాంటి వాళ్ళకి నైట్ 22 రూపాయలు పెంచారంటే పరిస్థితి ఏ సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకోవాలి మీరు. 22 రూపీస్ అంటే లిటరల్లీ మామూలు విషయం కాదు కదండి. సో అంత భారం పడుతుందని వాళ్ళ ఫీలింగ్ ఇండైరెక్ట్గా మనకు తెలియజేస్తున్నారు. సో ఈ రేట్లు అయితే స్టేబిలైజ్గా ఇట్లా ఉండవు. ఎలక్షన్స్ అయ్యేదాకా మాత్రం గ్యారంటీగా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సప్లై కూడా ఏం ప్రాబ్లం ఉండదు. తెలియక కొంతమంది ఏదో ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎసెన్షియల్ కమోడిటీస్గా ఉన్న పెట్రోల్ డీజిల్ మాత్రం గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ ఫెయిర్గా ఉన్నట్టుగా చెప్తే బాగుంటుంది. ఇట్లా రేషనింగ్ అని డీలర్స్ని ఇబ్బంది పెడతాం. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎట్లా ఉందంటే రైతులు కానీ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ బంకులలో బాధలు ఉన్నాయని చెప్పినా ఇనే పొజిషన్లో ఎవరు లేరు. ఫస్ట్ పాయింట్, ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది మార్కెట్లో కస్టమర్ల దగ్గర కానీ, అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అందరూ కూడా మినిస్టర్ ఆఫ్ పెట్రోలియంకి డీలర్స్ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసి 8 సంవత్సరాల నుంచి డీలర్ మార్జిన్ పెంచకుండా అట్లాగే ఉంచారు. 8 years బ్యాక్ మా డీలర్ మార్జిన్ ఎంతో ఇవాళకి అదే ఉంది. కానీ 8 సంవత్సరాల క్రితం ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి సంబంధం ఉందా ఏమన్నా? ఎంత పెరిగింది? కరెంటు బిల్లు కానీ, పంప్ బాయ్స్ శాలరీస్ కానీ, లేకపోతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ మొత్తం అంతా పెరిగింది. కానీ మా మార్జిన్ మాత్రం ఏ ఫీల్డ్లో ఉండదు ఇంత దారుణంగా. ఒక ఆయిల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఒక పెట్రోల్ బంక్ డీలర్కి మాత్రమే
8 సంవత్సరాల నుంచి డీలర్ మార్జిన్ పెంచకుండా అదే మార్జిన్కి వాళ్ళు పనిచేస్తున్నారు. పక్కన మళ్ళీ తోటి గ్యాస్ ఏజెన్సీ చూసారనుకోండి, వాళ్ళకి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి శుభ్రంగా పెరుగుతూనే సో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అదే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు ఇద్దరికీ కామన్ మదర్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియమే. కానీ ఇలా వ్యత్యాసంగా ఒక డిస్పారిటీ చూపిస్తున్నారన్నమాట. అట్లా ఇంకా ఈ విషయం గురించి చెప్పాలంటే మెయిన్ ప్రాబ్లం అప్పులండి. క్రెడిట్స్ అనేది సడన్గా నైట్ ఆపేయడం జరిగింది డీలర్స్కి. అది ఎట్లా ఉంటుందంటే అప్పిచ్చే వాళ్ళు వాళ్ళ ఇష్టం, కానీ ఇలా అర్ధాంతరంగా ఆపడం అనేది దారుణం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ లోనే ఉంది, ఏదైనా లోన్ ఉన్నప్పుడు నైట్ నీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం, నీ అప్పు కట్టు అంటే అది ఎట్ట కడతాడు? అది అలా వీళ్ళకే చెల్లింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి. అంటే అంత డిక్టేటర్షిప్ లాగా మనల్ని రూలింగ్ చేస్తారు వాళ్ళు. ఇది మన పెట్రోల్ బంక్ డీలర్స్ కానీ ఓ పెట్రోలియం ట్రేడ్లో ఒక రకంగా చెప్పాలంటే డీలర్స్ ఎప్పుడూ అనాదిగా బ్రిటిష్ కలోనియల్ రూల్లో ఉన్న పరిస్థితి ఉంది మాకు. ఇప్పుడు ఆ పద్ధతులు మారవు. చెప్పా పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటారు. గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి కానీ ఏం పట్టించుకోరు. కానీ ఈ విషయాలని తెలియక కస్టమర్స్ పెట్రోల్ బంక్ ఓనరే కొంచెం తేడా అన్నట్టుగా ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఎప్పటి నుంచో అనాదిగా. సో దానివల్ల మా ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక రీసెంట్గా మేము కొత్తగా ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యాం, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ అని. సో గట్టిగా మన రాష్ట్రంలో ఉన్న ఐఓసీ డీలర్ల తరఫున ఢిల్లీకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియంకి మోడీజీ గారిని కలిసి మా బాధలు మొత్తం చెప్పి 8 సంవత్సరాల నుంచి మా డీలర్ మార్జిన్ పెరగంది, అట్లా ఎందుకు ఆగిందో మాకు అపూర్వ చంద్ర కమిటీ అని ఒక రికమెండ్ చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచాలని డీలర్ కమిషన్. మన ఇన్ఫ్లేషన్ రేటు సంవత్సరానికి 6 to 7% పెరుగుతుంది కదా. అది మీనింగ్ ఏంటి? మనకు అంత పర్సంటేజ్ ఖర్చులు పెరుగుతున్నాయని. సో అది మన డీలర్ మార్జిన్ని పెంచాలి. వాళ్ళు పెంచకుండా అట్లా 8 years నుంచి నానుస్తూ వచ్చారు. దాని గురించి గట్టిగా ఫైట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అంటే ప్రస్తుతం ఏదైతే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు అంతకుముందు ఏదైతే ఒక లోడ్ కనుక పంపిస్తే కనుక క్రెడిట్ ఇచ్చేవారు, ప్రస్తుతం కానీ క్రెడిట్ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే దాదాపు ₹2.35 అటు ఎక్స్ట్రా ప్రీమియం పైన పెరిగినటువంటి పరిస్థితి, దీని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో అటు పెట్రోల్ డీజిల్ పైన పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.